కౌశల్య, నువ్వు మళ్ళీ తెప్పించు, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మరేం పర్వాలేదు ప్యాడీ, తీసుకోమ్మా. ఆకలేసింది కదా, తింటే ఏమవుతుంది? కానీ కానీ అత్తయ్య. మీనాక్షి, చిన్న విషయాన్ని పెద్ద గొడవ చేయకు. ఇందులో తప్పు నీది కూడా ఉంది. మన ఇంట్లో ఎవరు కూడా తినే వస్తువుల్ని తాగే వస్తువుల్ని ఇలా అలమారాలో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా ఇలాంటి పని చేస్తావని నేనెప్పుడు కల్లో కూడా అనుకోలేదు. నేను హనీకి థ్యాంక్స్ చెప్పాలి. తన వల్లే ఈరోజు నిజం బయటపడింది. నువ్వు కిట్టు కోసం ఇవి తెప్పించుంటే వంటగదిలో కూడా పెట్టుండొచ్చు. ఇంకోసారి ఈ పొరపాటు జరగకూడదు. మీరందరూ ఇక పదండి, వెళ్ళి రాత్రి భోజనానికి ఏర్పాట్లు చూడండి. పదండమ్మా. బడ్డ మొహంది, గొంతు పిసికి చెప్పేస్తాను. అక్కడ బొంబాయివో 80 నంబర్ పోరుసో. నేనే ముందు చూశాను, దొంగతనంగా తీసుకొని పరిగెత్తాను. ఇది నాది. బండదానా నాది. చుంచు మొహం దాలా, ఇది నాది. చూడు, నువ్వు రోజంతా చాక్లెట్స్ తింటూనే ఉంటావు. ఐ నీడ్ ఇట్. నేను తింటాను. యు నీడ్ ఇట్. నువ్వు సన్నగా ఇలాగే బాగుంటావు. ఇట్స్ మైన్. ఓకే, నాది. షట్ అప్, షట్ అప్. వాట్ టు డు? అరే, చాక్లెట్ కోసం గుచ్చుకుంటున్నారెందుకు? అరే, సగం సగం చేసుకుని ఇద్దరు తినొచ్చు కదా. ఆంటీ, అది ఉమేష్ బాబు, రారా, ఏమైనా పనుందా? అది ఆంటీ, డీలర్షిప్ పేపర్స్ రెడీ చేయించాను. మీరు చూసి సైన్ చేస్తే. ఏం డీలర్షిప్? ఏ పేపర్స్? అది సారీ, వాట్ టు డు? కాస్మెటిక్ డీలర్షిప్, రైట్? పేపర్స్ మీద సైన్ చేస్తాను, కానీ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను కదా, ఆ డబ్బులన్నీ రెడీ చేసుకున్నావా నువ్వు? ఆంటీ, అది నేను ఫ్రెండ్స్ తో మాట్లాడాను. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓ ఫ్యాంటాస్టిక్, వాట్ టు డు? తీసుకోండి, మీ అందరి కోసం బాదం పాలు తీసుకోండి. Oh, what? You do great. I love milk. But ఇంకా ప్రాబ్లం ఉంది. తను ఇక్కడికి వచ్చేంత వరకు నేను ఈ పేపర్స్ మీద సైన్ చేయలేను. What to do? తనా? తనే. అరే, అదే గౌరికి నువ్వు ఎలాగో, నాకు తను అలాగా. ఓ, తనా? సర్లేండి, కానీ ఆంటీ గారు తను ఎప్పుడొస్తారు? నేను ఈ రోజే తనతో మాట్లాడతాను. తను రాగానే పేపర్స్ మీద సైన్ చేస్తాను. ఆ రోజే ఫైనల్. సరే సరే, మేము మళ్ళీ వచ్చి కలుస్తాం. వచ్చి బాక్స్. ఐ లవ్ మిల్క్. నో, షట్ అప్. తను వచ్చేసారు. అరే అరే, అది నాకివ్వు, నువ్వు దాన్ని తీసుకో. సరే సరే, అలాగేనండి. రండి రండి. పద. వచ్చేసారు. నమస్కారం. నమస్తే అండి, ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇది తమరు ఎవరనేది మాకు బాగా తెలుసులేండి. మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. అరే, పర్వాలేదు, లోపలికి రండి. రండి, లోపలికి రండి. లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి, మీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. రండి రండి, కూర్చోండి. కూర్చోండి అంకుల్ గారు, మొహమాట పడకండి. రండి కూర్చోండి. భలే వాళ్ళే. కూర్చోండి. కూర్చోండి, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తా. త్వరగా తీసుకురా. అడ్రస్ తెలుసుకోవడానికి ఇబ్బంది ఏం పడలేదు కదా? లేదు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం వచ్చే దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్లే రావడానికి కాస్త ఆలస్యం అయింది. నేను చెప్పాను కదా, ఏసీ గురించి మీరు అస్సలు కంగారు పడకండి. ఏసీ దాని పని అది చేస్తుంది. మీరు కూల్ డ్రింక్ తీసుకోండి. ఇదిగోండి అంకుల్ గారు, మీకోసం చల్లని కూల్ డ్రింక్ తీసుకోండి. I say, good mornings.
ఏసీ వాడు. ఏంటి ఈ వేషం? ఏసీ ఎక్కడ? అరే ఏసీ అరే గురించి నేను మీరు చెప్తున్నా. కూర్చోండి. మీరేం నేను చూసుకుంటానులేండి, మీరు కూర్చోండి. కూర్చోండి. నేను కూల్ డ్రింక్ మాట్లాడతాను, తాగండి. మీరు కూర్చోండి. మీరు మాట్లాడండి. నిన్నే అడుగుతున్నాను, ఏసీ ఎక్కడ? ఎగ్జాక్ట్లీ నేను నిన్ను అదే అడగాలనుకుంటున్నాను. ఏసీ ఎక్కడ? ఈ ఇంట్లో ఇంత వేడిగా ఉంది, ఇంతవరకు నువ్వు ఏసీ కూడా ఫిట్ చేయించలేదా? నేను నిన్ను ప్రశ్నేస్తే తిరిగి నన్ను ప్రశ్నేస్తావేంటి? ఆ? ఏసీ ఎక్కడా తీసుకురాలేదా? ఏసీ నేను తీసుకురావాలా? మా వైఫ్ నీకు చెప్పలేదా? అంటే ఏసీ పెట్టించుకోవడానికి నేను మీ వైఫ్ పర్మిషన్ తీసుకోవాలా? ఏంటండి ఏసీ అమ్మేవాళ్ళు మరీ ఎక్కువగా మాట్లాడుతుంటే అలా ఊరుకుంటారే? వేరే వాళ్ళని పిలిపించి తిని పంపించేసేయండి. అరే రే వెళ్ళు ఇక్కడి నుంచి. మీరెందుకు లేస్తున్నారు? వెళ్ళమని కూర్చోండి. చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళు. కూల్ డ్రింక్ తాగండి. వన్ మినిట్ లిజన్స్ మై టాక్. బుజ్జా, మై డియర్ బుజ్జా. ఉమేష్, గౌరీ, ఈయనే మీ అంకుల్ గారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళే ఉమేష్ అండ్ గౌరీ, ఈ ఇంటి పెద్ద కొడుకు కోడలు. ఏసీ షాప్ వాడిని నేను ఇందాకటి నుంచి అది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. ముందే మీరేమో- చెప్పొచ్చు కదా, నేను ఏసీ షాప్ వాడిని. అవును, ముందే చెప్పాలి కదా. కూల్ డ్రింక్ కూడా తాగేశావు. వెళ్ళు, బయటికి వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకా మాటలు ఏంటండి? పంపించేక చూడండి, నేను ఇందాకటి ఏమండి నుంచి అది మాల చెప్పడానికి- ఏంటి తీసేయండి. ఇంకా నువ్వు చెప్పేది? అరే ఇంతకీ ఏమైంది? వెళ్ళవా, వెళ్ళు. తీసేయండి. పద. అరే ఆగండి ఆగండి. వీడి మొహానికి బొట్టు ఒకటి తక్కువ. చూడపోతే పిచ్చాళ్ళలో ఉన్నారు వీళ్ళు. అవన్నీ నీకెందుకు? వెళ్ళు. సాయంత్రం కల్లా ఏసీ ఫిట్ చేయాలి. ఆ, అంకుల్ గారు. వేండి వేండి. బాగున్నారా? ఆగండి ఆగండి, నేను ఇప్పుడే హారతి తీసుకొస్తాను. అరే వీళ్ళు ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది? వెరీ ఇంప్రెసివ్. అంకుల్ గారు మమ్మల్ని క్షమించండి, పొరపాటున. గౌరీ, దేని గురించి సారీ చెప్తున్నావు? ఎవడు వాడు? ఏమైంది? యాక్చువల్లీ అరే అది- అది- లేదు లేదు, లేదు. మిమ్మల్ని చూడగానే మేము గుర్తుపట్టేశాం. మీరు ప్యాడీ గారి హబ్బీ గారిది. రండి రండి, లోపలికి రండి, లోపలికి రండి. కమ్ డాడీ వచ్చారు. డాడీ రండి, రండి. వచ్చారు. ఇలా వచ్చి కూర్చోండి. ఈ బుడబుక్కల వేషగాడు ప్యాడీ అంటే వాళ్ళ మొగుడా? కౌశల్య, ఈయనేనా బుజ్జా? బుజ్జా? ఏంటి బుజ్జా? అది కిటు, మీ అంకుల్ గారు, నా హస్బెండ్. ఇక తనేమో నా చిన్ననాటి బెస్టెస్ట్ ఫ్రెండ్స్ కౌశల్య. నమస్తే. ఏమనుకోకండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎగ్జాక్ట్లీ. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీరు వస్తున్నట్టు మాకు తెలియనే లేదు. ముందే తెలిసినట్లయితే తీసుకురావడానికి ఎవరైనా పంపించేదాన్ని. ప్యాడీ వాట్ టు డూ? నీకు ఉమేష్ గౌరీల ముందు చెప్పలేదా మా బుజ్జా వస్తున్నాడని? అదే డీలర్షిప్ పేపర్స్ మీద సైన్ చేయటానికి. అత్తయ్య గారు, అది నేను చెప్దామని అనుకున్నాను. నేను హడావిడిలో మర్చిపోయాను. అవునమ్మా, నేను హడావుడిగా డీలర్షిప్ పేపర్లు తయారు చేయించే పనిలో పడి నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. సరే, ఏం పర్వాలేదు. అమ్మాయి గౌరీ, తనకి తినడానికి ఏమైనా తీసుకురా. అంకుల్ గారు, మీరు టిఫిన్ తినండి. అంకుల్ అని పిలవకండి, నన్ను ఎండి అని పిలవండి. ఎండి. అరే మీరు డాక్టర్ కూడానా? భలే భలే. నో అంకుల్, నో గారు. అరే మీరు ముందు కూర్చోండి. యా, తీసుకోండి, టిఫిన్ చేయండి. బుజ్జా, have this. This is kachori. నో నో, ముందు బిజినెస్ డీల్ గురించి మాట్లాడుకుందాం. అలాగేనండి. మీరు మమ్మల్ని కళ్ళు మూసుకుని నమ్మచ్చు అనుకోండి. నేను ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగనివ్వను. మనం కలిసి లాభాలు సంపాదిద్దాం. నేను చాలా కష్టపడి శ్రద్ధగా పనిచేస్తాను. ప్రాఫిట్స్ అండ్ లూజెస్ లాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను, కానీ ప్యాడీ మాట ఇచ్చింది కాబట్టి అందుకనే నేను ఈ డీలర్షిప్ మీకు ఇస్తున్నాను. గివింగ్స్. ప్యాడీ
ఎస్ ఎస్ ఫాలో మీ. ఓకే నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. ఆంటీ గారు, మీ ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మా రూమ్ లో అన్ని ఏర్పాట్లు చేశాం. ఇక మీరు అక్కడ ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రూమ్ ఇచ్చినందుకు. Come on. కొంచెం గట్టిగా పట్టు. ప్యాడీ, నా నటన కొంచెం ఎక్కువ ఏమైనా అయిందా? ఓకే పర్వాలేదులే, కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. చెప్పు. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఒకరిని మించిన వాళ్ళొకరు. నువ్వు ఏం చేసినా సరే బాగా ఆలోచించి మరీ చెయ్యి, లేదా నన్ను ఫాలో అయిపో. టు డూ. సరే సరే, అలాగే. నువ్వు ఎలా చెప్తే అలాగే. అదే నేననేది, మీరు ఎలాగ చెప్తే అలాగే నేను ఫాలో అయిపోతాను. ఎగ్జాక్ట్లీ. నువ్వు నేను చెప్పినట్టు ఫాలో అయితే, మధ్యలో నీ మత్తిబుర్ర వాడకుండా ఉంటే, ఈ ఇంట్లో వాళ్ళందరినీ వెర్రి వాళ్ళని చేసి మనం మన లక్ష్యం చేరుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. వాట్ టు డూ? మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఉన్నట్టుండి మీరు పెద్దవాళ్ళు అయిపోయారా, లేకపోతే మీ దృష్టిలో మా మీదున్న గౌరవం తగ్గిపోయిందా? ఇంత ముఖ్యమైన విషయం నాకు చెప్పడం మీకు అవసరమని కూడా అనిపించలేదా? లేదమ్మా, మీరు అలా అనకండి. నేను నిజమే చెప్తున్నాను. డీలర్షిప్కి సంబంధించిన పేపర్లు తయారు చేయించడంలో నేను బిజీగా ఉండి ఇంత ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పే సమయం కూడా నాకు దొరకలేదు. ఇప్పుడు సమస్య అది కాదు, మీకు ఆశ ఎక్కువైంది. మీ ఇద్దరికి బాగా డీలర్షిప్ అనే దురాశ పట్టుకుంది. ఆ డీలర్షిప్ ఆశతోనే మీరు ప్యాడీని కూడా వెళ్ళనీయకుండా ఆపేశారు. అంతేకాక మీరు తన భర్తని కూడా పిలిపించారు. మీకు తెలుసా, వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల ఇంట్లో ఖర్చు ఎంత ఎక్కువైపోయిందో? ఖర్చు గురించి వదిలేయండి, వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? కనీసం వాళ్ళ గురించి ఆలోచించారా మీరు? అత్తయ్య, మా ఇద్దరికి ఇంట్లో వాళ్ళు పడుతున్న ఇబ్బంది తెలుసు. అందుకనే మేమిద్దరం వాళ్ళకి మాగదిచ్చాం. దానివల్ల అందరికీ కొంచెమైనా ఇబ్బంది తగ్గుతుందనుకున్నాం. అమ్మా, ఖర్చు గురించి మీరు ఆలోచించకండి. మీరు ఒక్క విషయం ప్రశాంతంగా ఆలోచించండి. ఆ డీలర్షిప్ కనుక మనకు ఒకసారి వచ్చిందంటే మనకు వచ్చే లాభం 2-3 అవుతుంది. ఉమేష్, మీకు ప్యాడీ వాళ్ళ గురించి అంతగా తెలీదు. వీళ్ళెందుకు అరుస్తున్నారు? మళ్ళీ ఏమైందో? అరే గౌరీ అత్తి, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నారు? చూడండి, మీరు ఇలా కొట్టుకోవడం మీ డాడీ చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? దాన్ని ఇక్కడ నుంచి పంపించు. నేను ఈ చుచ్చు మొహంతో ఇక్కడ ఉండను. మమ్మీ అది నా డ్రెస్సులు కబోర్డ్లో నుంచి తీసి పారేసింది. దాన్ని ఇక్కడ నుంచి పంపించు. తన చెప్పులు తీసుకొచ్చి నా డ్రెస్సుల మీద పెట్టింది. చూడు, వాట్ టు డూ? మనం ఇంటికి వచ్చిన గెస్ట్లం మాత్రమే. ఇది అమెరికా కాదు కదా. అక్కడైతే మీకు వేర్వేరు రూములు ఉండేవి. అలాగైతే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. సడన్ గా అంటే ఎలా చెప్పండి? కౌశల్య కౌశల్య కౌశల్య, ప్లీజ్ ప్లీజ్ నువ్వే ఎదుగుటి చెయ్యి. లేదంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కొట్టుకొని చచ్చేలా ఉన్నారు. వీళ్ళిద్దరికి అమెరికాలో సెపరేట్ రూమ్ లో ఉండడం అలవాటు. మీ ఇల్లు మా అంత పెద్ద బంగళా కాకపోవచ్చు, కానీ ఎదుగుటి చెయ్యి కౌశల్య. అయినా కౌశల్య, నేను డీలర్షిప్ పేపర్స్ మీద సైన్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేను కదా. ఏమంటావు ఉమేష్? అంతేగా. అత్తయ్య గారు, అప్పటి వరకు మేము మా గదిని వాళ్ళకిస్తాంలేండి. కానీ కమలా, శివ, అన్ను ఎక్కడుంటారు? అత్తయ్య ఎక్కడో చోట ఉంటానులేండి. అడ్జస్ట్ అవుతారులే. అయినా కూడా ఆంటీ గారు ఉండబోయేది ఇక 1-2 రోజులే కదా. ఆ తర్వాత ఆంటీ గారు ఎలాగో వెళ్ళిపోతారు, అంతే కదా ఆంటీ? బేబీ, నువ్వు కమల వాళ్ళ రూమ్ కి షిఫ్ట్ అయిపో. హనీ, నువ్వు లవ్లీ గదిలోకి షిఫ్ట్ అయిపో. అంతే కదా లవ్లీ?
నో ప్రాబ్లం నా? అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కొంచెం అయితే ప్రాబ్లం మరీ పెద్దదయ్యేది. వాట్స్ ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అరే ఏం కాలేదు బుజ్జా, మేమందరం కలిసి డిస్కస్ చేసుకుంటున్నాం మన పిల్లలిద్దరికి సెపరేట్ రూమ్స్ ఎలా ఇవ్వాలి అని. ఓకే, పదండి, వాళ్ళ సామాన్లు సర్దుకోనివ్వండి, మనం బయటికి వెళ్దాం. What to do? Ow! 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 అత్తయ్య గారు, మీరా? ఏమైంది కౌసల్య? నువ్వెందుకో బాధపడుతున్నట్టున్నావు? అదేం లేదు అత్తయ్య గారు, ఏదో ఆలోచిస్తూ. నాకు తెలుసు, నీ ఇంటికొచ్చిన అతిథులు నీ మనసు ప్రశాంతత లేకుండా చేశారు. అత్తయ్య గారు, కేవలం నా ఒక్కదానికే సమస్య అయ్యుంటే నేను భరించేదాన్ని. కానీ వాళ్ల వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని చూస్తే ఇక్కడి నుంచి వెళ్లేలా కనిపించట్లేదు. అలా అయితే నువ్వు నీ స్నేహితురాలతో మాట్లాడి చూడు. అత్తయ్య గారు, తనతో మాట్లాడడం పెద్ద విషయం కాదు, కానీ ఉమేష్ డీల్ గురించి ఆలోచించి ఆగిపోయాను. నా వల్ల మన పిల్లలు నష్టపోవడం నాకిష్టం లేదు అత్తయ్య. ఓహో కౌసల్య, లాభ నష్టాలు, మంచి చెడులు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయినా వరుదిని చూడు, అంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు పడిందో. అంత చిన్న పిల్లయ్యుండి కూడా జీవితంలో ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో. అత్తయ్య గారు, ఈ వరూదిని జీ తెలుగులో కొత్త డైలీ సీరియల్ మొదలైంది కదా, అందులో అమ్మాయే వరూదిని. తను చాలా మంచి అమ్మాయి. అంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా? నువ్వే ఆలోచించు. అంత చిన్న వయసులో అన్ని కష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషించడం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేస్తుందో. అత్తయ్య గారు, ఆ అమ్మాయి ఎలా చేస్తుంది? తను ఎలాగోలా గట్టెక్కేస్తుందిలే. తను చాలా ధైర్యవంతురాలు. నువ్వు నీ గురించి ఆలోచించు. ప్యాడీ చేతుల్లో నుంచి నీ కుటుంబం ఎలా రక్షించుకోవాలో ఆ సంగతి చూడు. మీకు నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయానత్తయ్యా. ప్యాడీ మీద గెలవాలన్న ఆశతో నేనే స్వయంగా ఈ కష్టాలు కొని తెచ్చుకున్నాను. మమ్మీ, మనం ఈ గదిలో ఎందుకు ఉండకూడదు? ఈ రోజు నుంచి ఈ గదిలో బేబీ ఉంటుంది. అరే, తను పెద్దది కదా, మీకు బేబీని నేను కదా. చూడండి, మీరు బయటికెళ్ళి మాట్లాడుకోండి. నేను బాగా అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకోవాలి. పదన్నో. ఇదిగో నిన్నే, వెళ్తూ వెళ్తూ తలుపు వేసుకుని వెళ్ళు. ఈ గదేదో తన బాబుగడిదైనట్టు ఆర్డర్లు వేస్తుంది. దొంగ మొహంది. ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఇప్పుడు మన గదులు కూడా లాక్కున్నారు దొంగ మొహాలు. నీ గదిని కూడా ఆ బండ మొహంది ఆక్రమించేసినట్టుంది. ఇంకేం చేస్తాం? పద, అక్కయ్య గదికి వెళ్దాం. పదన్ను.
హాయ్ మై స్వీట్ హార్ట్. ఒంట్లో బాలేదా ఏంటి? ఈ టైంలో ఎందుకు పడుకున్నావు? హాయ్ స్వీట్ హార్ట్. నీ వాయిస్ అలా ఉందేంటి? ఎందుకో కానీ ఈరోజు నువ్వు చాలా పొద్దుగా కనిపిస్తున్నావు.